వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సరిత ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఇక బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంక్రాంతి సంబరాలు ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గుండం నర్సయ్య నకిలీ నోట్లు చలామణి చేస్తున్న 5గురి అరెస్టు 77,000 రూపాయల నకిలీ నోట్లు స్వాధీనం ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ముఖ్య అతిథులుగా మంత్రి ఎమ్మెల్సీలు జూబ్లీహిల్స్ లో సంక్రాంతి సంబరాలు పతంగులు ఎగురవేసిన ఎమ్మెల్సీ గోపీనాథ్ ఇక డీటెయిల్స్ చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ టీఆర్ఎస్ నాయకులు చిట్టినేని అంజన్రావు రాజలక్ష్మి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గుండం నర్సయ్య, మాజీ సెస్ డైరెక్టర్ విజయ రామారావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపెల్లి సురేందర్రావు విచ్చి టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సరితా శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ శ్రీధర్ పాల్గొన్నారు. గూడెం గ్రామంలో సంక్రాంతి సందర్భంగా క్రికెట్ పోటీలు పెడుతున్నటువంటి అంజన్రావు గారికి ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు, మండల పార్టీ అధ్యక్షులు సురేందరన్న గారు, చెస్ మాజీ డైరెక్టర్ విజయన గారు, గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, ఇక్కడ పాలు పంచుకుంటున్న అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ టోర్నమెంటు చాలా పిల్లలకు ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచిది. ఈ ఆటలు కూడా రకరకాల ఆటలు ఉంటాయి. అన్నిట్లలో కూడా యూత్ ముందు పోవాల్సిన అవసరం ఉంది. యూత్ కూడా దూరదృష్టి పెట్టి ప్రతి దాంట్లో కూడా యూత్ ముందు ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ గ్రామాలలో జరిగే పరిస్థితులను కూడా వాళ్ళు గమనించవలసిన అవసరం ఉంది. యూత్ ఇవాళ ముందుగా వారికి క్రమశిక్షణతో పాటు ఆటలతో పాటు చదువు కూడా అవసరం. చదువులో ముందు ఉండాలి. స్కూల్లో కావచ్చు, గ్రామాలలో కావచ్చు, ఎక్కడ ఏ పద్ధతులు నడుస్తా ఉన్నాయనేది గమనించవలసిన అవసరం యూత్ పైన ఉంది. యూత్ మంచి మార్గంలో నడిచినప్పుడే వ్యవస్థ కూడా మంచిగా నడుస్తుంది. దాన్ని గుర్తెరిగి ఆటలతో పాటు చదువు, మంచి మార్గాన్ని ఎంచుకోవాల్సిన అవసరము యూత్ పైన ఉందని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. యువకులందరూ ఒకే దగ్గరికి రావడం, వీళ్ళందరికీ ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని నింపే విధంగా అంజన్రావు గారు ఈరోజు క్రికెట్ పోటీలను ఏర్పాటు చేయడం ఎంతైనా ఈ యువకులకు ఈ పండుగ సందర్భంగా సంతోషాన్ని ఇచ్చే కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రారంభానికి ముఖ్య అతిథిగా ఇచ్చే రోజు ఈ ఆట ద్వారా ఉల్లాసాన్ని కూడా పొందాలి. మానసికంగా అందరూ ఒక దగ్గరికి వచ్చి ఒకే వేదిక వచ్చి కలిసిపోయే విధంగా ఈ యొక్క కార్యక్రమం చక్కగా రూపుదిద్దడం జరిగింది. ఇందులో యువకులందరూ పార్టిసిపేట్ అవుతున్నదానికి చాలా సంతోషిస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో గెలిచిన వారైనా ఓడిన వారైనా దీన్ని ఒక స్పోర్టివ్గా తీసుకోవాలి. ఓడినంత మాత్రాన ఆట రానట్టు కాదు, గెలిచినంత మాత్రాన వాళ్ళు ఏదో సాధించినట్టు కాదు. అందరం మనమే కాబట్టి ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమం కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. యువతకి క్రీడా నైపుణ్యం అనేది మంచి కార్యక్రమం. ఎప్పుడైతే యువత ఆరోగ్యంగా ఉంటేనే దేశం. దొంగ నోట్లు చలామణి చేస్తున్న ముఠా గుట్టును పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీసులు ఛేదించారు. నకిలీ నోట్లు చలామణి చేస్తున్న 5గురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 77,000 రూపాయల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ సారంగపాణి కేసు వివరాలు వెల్లడించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన ఎస్ఐ ఉపేందర్ రావు, అశోకరెడ్డి, ఏఎస్ఐ తిరుపతి సిబ్బందిని ఏసీపీ రివార్డులు ఇచ్చి అభినందించారు. పెద్దపల్లి గోదావరి పరిసర ప్రాంతాల్లో కూడా అప్పుడప్పుడు నకిలీ నోట్లు కనిపిస్తున్నాయన్న సమాచారం మేరకు
రామగుండం కమిషనర్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు గత 2-3 నెలల నుంచి సుల్తానాబాద్ పెద్దపల్లి టీమ్స్ దొంగ నోట్లు సరఫరా చేసే వ్యక్తులపై నిఘా పెట్టడం జరిగింది. ఈరోజు అట్టి నిఘాలో భాగంగా ఈరోజు సుల్తానాబాద్ సిఐ గారి ఆధ్వర్యంలోని సుల్తానాబాద్ ఎస్ఐ గారి టీం సుల్తానాబాద్లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు చెరువుకట్ట ప్రాంతంలో 3 అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇట్టి వ్యక్తులను ప్రశ్నించగా వారిపై ఇంతకుముందు కూడా దొంగ నోట్ల కేసులు ఉన్నట్టుగా తేలింది. వారి వద్ద నుంచి కొంత దొంగ నోట్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారు ఇచ్చిన సమాచారం మేరకు వారితో పాటు కరీంనగర్ మంకమ్మ తోట ప్రాంతం లోపల ఉన్న వాళ్ళ సంబంధించిన ఒక గది లోపల ప్రింటింగ్ మెటీరియల్ను చూపిస్తాను అని చెప్పగా వారితో సహా కరీంనగర్ పట్టణానికి వెళ్ళి మంకమ్మ తోటలో వారు ఏర్పాటు చేసుకున్న ప్రత్యేకమైన ప్రింటింగ్ గది దగ్గరికి వెళ్ళి అక్కడున్న ప్రింటింగ్ సామాగ్రిని కూడా సీజ్ చేసుకోవడం జరిగింది. వీరు నకిలీ నోట్లను ప్రింట్ చేసుకునే విధానంను ఒక ప్రింటర్, తర్వాత లామినేటర్స్, హాట్ లామినేటర్, కంప్యూటర్ సిస్టమ్స్, కట్టర్స్, వాటికి ఉపయోగించే రకరకాల ఇంక్స్, తర్వాత ఇంకా వైట్ పేపర్స్, వాళ్ళు ముద్రణకు ఉపయోగించే రకరకాల సామాగ్రితో పాటు కొంత సగం ముద్రించి ఉంచిన పేపర్లన్నింటినీ కూడా పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. అక్కడున్న ఆ రూమ్ను మెయింటైన్ చేసే వ్యక్తితో పాటు వీరికి టెక్నికల్గా సహకరించిన ఇంకొక వ్యక్తిని కూడా కాలువ శ్రీరాంపూర్లో తదుపరి తీసుకోవడం జరిగింది. మొత్తం 5 వ్యక్తులను ఈ దొంగ నోట్ల వ్యవహారంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వ్యక్తుల లోపల రాయమల్లు అత్యంత ప్రధానమైన వ్యక్తి. ఇతను 1987లో అప్పటి మావోయిస్టు విభాగంలో పనిచేస్తూ నాటు బాంబులు తయారు చేస్తుండగా నాటు బాంబులు పేలి తన 2 చేతులు కూడా మణికట్టు వరకు కోరుకోవడం జరిగింది. తదుపరి కూడా చాలా డెకాయిటీ కేసులో ఉన్నాడు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఇతనిపై ఒక డీసీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇతను దొంగ నోట్ల కేసులో కూడా కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో 2008లో దొంగ నోట్ల కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. సత్తుపల్లి అశ్వరాజ్పేట పరిసర ప్రాంతం నుంచి దొంగ నోట్లు తీసుకొచ్చి కూడా సరఫరా చేస్తుండేవాడు. తనకు గతంలో ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రింటర్, తర్వాత కంప్యూటర్ ఇట్లాంటి టెక్నికల్ ఎక్విప్మెంట్ తీసుకొని వచ్చి మళ్ళీ పెద్దపల్లి, కరీంనగర్, గోదావరి ప్రాంతంలో దొంగ నోట్లు సరఫరా చేయడానికి కొనుక్కోవడం జరిగింది. నమ్మదగిన సమాచారం మేరకు రామన్తో పాటు రాజు, అనిల్, ఇంకా మిగతా ఇద్దరిని కూడా నగేష్. హన్మకొండ జిల్లా ఐనవోలులోని శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరావు, బస్వరాజు సారయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, డీసీసీబీ చైర్మన్ మార్నేని వీరేందర్ రావు, ఎంపీపీ మధుమతి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో కోవిడ్ నియమ నిబంధనలను తీసుకున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, హన్మకొండ జెడ్పీ చైర్మన్ సుధీర్ బాబు, ఆలయ చైర్మన్ మునిగాల సంపత్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. అంటే ముందు ఇది జరగాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరడం జరిగింది. మా స్వామిని కూడా ఇవాళ మా వ్యవసాయం మంచిగా ఉండాలి, పండగలా సాగాలి, మా ఇన్కమ్ పెరగాలని చెప్పి మేము కోరుకోవడం జరిగింది. శ్రీ ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అనేక మంది ప్రముఖులు మరి దర్శనానికి రావడం జరిగింది. మరి పెద్దలు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, మా సత్యవతి రాథోడ్ గారు, మేయర్ గుండు సుధారాణి గారు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీ, గౌరవ కార్పొరేటర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అనేక మంది ప్రజాప్రతినిధులు మరి మల్లికార్జున స్వామి దర్శనానికి రావడం జరిగింది. మరి మేమందరం కూడా మల్లికార్జున స్వామిని ఒకటే కోరుకున్నాం. ఇందాక మా పెద్దలు, మా రైతు బంధు చైర్మన్ గారు చెప్పినట్టు ఈ ప్రభుత్వం వ్యవసాయానికి అండగా ఉంటే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయదారుని నడివిచ్చే విధానం చేస్తున్నది. వాళ్ళ మనసును మార్చండి మల్లికార్జున స్వామి, వాళ్ళ జ్ఞానోదయం కలిగించండి మల్లికార్జున స్వామి. మా వ్యవసాయదారులకు అండగా కేంద్ర ప్రభుత్వం కూడా ఉండాలని చూడాలని ఆ మల్లికార్జున స్వామిని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా అతి పురాతనమైన ఈ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణం కానీ, ఈ ఐనవోలుకు అభివృద్ధి కానీ మరి గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో 2014 నుండి నేటి వరకు ఈ ఆలయానికి 4 దిక్కుల వచ్చే రహదారులు కానీ,
చుట్టూ ఆలయం చుట్టూ బీటీ రోడ్ కానీ, అంతర్గతంగా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, రెగ్యులర్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటైజర్ కానీ ప్రతి ఒక్కటి మా భక్తులకు సౌకర్యంగా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఏది ఏమైనా వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించిన బిడ్డగా ఈ నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఈ నియోజకవర్గంలో ఉన్న ఆలయాలను అభివృద్ధి చేసే విధంగా ఇటు ఐనవోలు మల్లికార్జున స్వామి కానీ, మెట్టు రామలింగేశ్వర స్వామి కానీ, ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి కానీ, మా ఆరపల్లిలో ఉన్న అయ్యప్ప స్వామి కానీ, ఇవన్నీ గుళ్ళ అభివృద్ధి కోసం మరి ముఖ్యమంత్రి గారి సాయంతో అభివృద్ధి దిశలో ముందుకు తీసుకుపోతున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఐనవోలు జాతర ఏర్పాట్లో కానీ, సౌకర్యాల్లో కానీ బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసినాం. మరి ఏర్పాట్లో భాగంగా మా అధికారులు, మా ప్రజాప్రతినిధులందరూ కూడా భాగస్వాములై ఉన్నారు. మరి ఈరోజు పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులందరూ కూడా నేను పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కరోనా కష్టకాలంలో కరోనా నిబంధనలు పాటిస్తూనే మేము దర్శనాలు చేపిస్తున్నాం. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు జరుగుతున్నాయని తెలియజేస్తున్నాం. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలంలోని మాందీపాల్ గ్రామంలో గ్రామ యువజన సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంటుని ఏర్పాటు చేశారు. పరిగి ఎమ్మెల్యే సోదరుడు కొప్పుల అనిల్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఆటల పోటీల వల్ల యువతలో స్నేహ సంబంధాలు మెరుగుపడతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కొల్కచెర్ల జెడ్పీటీసీ రామ్దాస్ నాయక్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, మందిపల్లి సర్పంచ్ ప్రమీల పాల్గొన్నారు. మా మిత్రుడు లక్ష్మణ్ గారు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎల్లారెడ్డిగూడలోని సన్ సిటీ అపార్ట్మెంట్ వారితో కలిసి ఎమ్మెల్యే గోపీనాథ్ పతంగులు ఎగురవేశారు.
సంక్రాంతి పండుగ రాష్ట్ర రైతుల ముఖాల్లో కొత్త వెలుగుని నింపిందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సంగీత యాదవ్, శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు అప్పు ఖాన్, మధు యాదవ్, శరత్ గౌడ్ పాల్గొన్నారు. ఈరోజు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని భోగి ఈరోజు అందరూ తెలంగాణ రాష్ట్రము తెలుగు రాష్ట్రాల్లో కూడా అంగంగ వైభవంగా జరుగుతున్న ఈ పండుగలో ఈరోజు సోమాజిగూడ డివిజన్ ప్రజల కార్యకర్తలకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు దళిత బంధు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో 50,000 కోట్లు రైతు బంధుకు రిలీజ్ చేసిన కేసీఆర్ గారికి మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ వేడుకలను 15 రోజుల నుంచి ఘనంగా నిర్వహిస్తున్న జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు మనందరినీ నడిపించే నాయకుడు మాగంటి గోపన్న గారు గత 15 రోజుల నుంచి ఏదో ఒక కార్యక్రమం తీసుకొని ఈ రైతు బంధు అందరికీ తెలిసే విధంగా ఈరోజు సంతోషంగా ప్రచారం చేస్తూ ఈరోజు అన్ని డివిజన్లో కూడా పతంగులను పంచుతూ కైట్స్ని పంచుతూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పిలిచిన వారి అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఉత్సాహపరుస్తూ ఈరోజు పండుగలో కార్యకర్తలతోని స్థానికులతోని పండుగలో వాళ్ళలో ఒకటిగా ఉంటూ ఈరోజు పండుగలో వాళ్ళతో కలిసి పండుగని నిర్వహిస్తున్నందుకు మాకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సంక్రాంతి సందర్భంగా జూబ్లీ హిల్స్ మాగంటి గోపీనాథ్ అన్నగారు ప్రజలతో ఉండి కైట్లు ఎగరేయడం జరిగింది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక జనగామ జిల్లా దేవురుపుల మండలం మన్పహాడు గ్రామంలో సర్పంచ్ వర్రెమధు ముగ్గుల పోటీ నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతితో పాటు నగదు ప్రదానం చేశారు. పారిశుద్ధ్య కార్మికులు ఎల్లయ్య యాదమ్మలను శాలువాతో సత్కరించారు. కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి జాగ్రత్తలు పాటిస్తూ సంక్రాంతి పండుగ జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. వీళ్ళ మీ పడొద్దు ఇక దీంట్లో సన్మానం వద్దొద్దు తర్వాత కలుస్తాం. సన్మానం కదా వద్దు తీర బుజ్జి కొంచెం ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు సందీప్ ఇటు చూడు నా వెళ్ళేసి కొంచెం ముందురా సెల్ కిందనే పెట్టు. రైట్. మన్పాడు గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ కరోనా వ్యాప్తంగా అందరూ ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా మాస్క్ ధరించాలని మా యొక్క విన్నపం. మన్పాడు గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ యొక్క పండుగను భోగభాగ్యాలతో శిక్షణతో అందరూ జరుపుకోవాలని ఆశిస్తున్నాము. ముఖ్యంగా కరోనా కార్డు ప్రభుత్వంగా అందరూ కూడా కంపల్సరీగా జన సమర్థాలు ఉండకుండా అందరూ కూడా కంపల్సరీగా మాస్క్ ధరించాలని చెప్పి విజ్ఞప్తి. ఈ యొక్క పండుగ మనకి జీవితంలో ఎంతో ఆనందాన్ని చేస్తుంది. పరకాల నియోజకవర్గంలోని నర్సక్కపల్లి, మల్లకపేట గ్రామాలలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు మిర్చి, ఉల్లి పంట దెబ్బతిన్నది. పంట నష్టపోయిన రైతులను హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు మల్లాడి తిరుపతి రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న మొన్న కురిసిన యొక్క అకాల వర్షాల కారణంగా పంటలు తీవ్రంగా నష్టపోయినాయి. మొక్కజొన్న, మిర్చి, ఇతర పంటలు చాలా పెద్ద ఎత్తున నష్టపోయినాయి. దీనికి వెంటనే నష్టపరిహారాన్ని అంచనా వేసి అధికారులు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది.
ఈరోజు నర్సక్కపల్లె, మలక్పేట, పరకాల ప్రాంతంలో నేను, నాతో పాటుగా కిసాన్ మోర్చా నాయకులు మరియు మన యొక్క బీజేపీ ఎమ్మెల్యే శ్రీ ఈటల రాజేందర్ గారు మేమందరం కలిసి ఆ యొక్క నష్టపోయిన ప్రాంతాలను పర్యటించి రైతులకు భరోసా కల్పించడం కోసం మేము వెళ్ళడం జరుగుతున్నది. ఈ ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసి గాలి కబుర్లు చెప్పుతూ కేవలం అబద్ధ ప్రచారాలు చేస్తున్నది. కేవలం ఒక రైతు బంధు ఇస్తున్నామనే యొక్క పేరుతోని ఈ యొక్క ఫసల్ బీమా యోజనను అమలుపరచడం లేదు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కనుక అమలుపరిచి ఉంటే ఇవాళ ఈ యొక్క జరిగిన నష్టానికి నష్టపరిహారం వచ్చే అవకాశం ఉండే. అదేవిధంగా ఎరువుల యొక్క ఉచిత ఎరువులు ఇస్తామని చెప్పి గతంలో కేసీఆర్ వాగ్దానం చేసిండు, కానీ ఇవాళ ఇవ్వడం లేదు. ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పిండు, ఇంతవరకు చేయలేదు. అదేవిధంగా ధాన్యానికి కానీ పంటలకు కానీ బోనస్ ఇస్తామని చెప్పిండు, కానీ ఇంతవరకు బోనస్ ఇవ్వడం లేదు. ఈ విధంగా చెప్పిన మాటలు వేటిని కూడా అమలుపరచకుండా కేంద్ర ప్రభుత్వం మరొక వైపు ఇవాళ ఎకరానికి దాదాపుగా ₹3,600 ఎరువులపైన సబ్సిడీని ఇస్తున్నది. కిసాన్ సన్మాన్ కింద 37,44,000 మందికి తెలంగాణ ప్రాంతంలో ఎకరానికి ₹1,50,000 పెట్టుబడి పెట్టి హైబ్రిడ్ మిర్చిని, కలర్ మిర్చిని పెట్టుబడి పెట్టి ఇవాళ కళ్ళ ముందే 4 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాల చేలు నేలపాలైనప్పుడు కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. మక్క పెరళ్ళు కూడా మేల్ ఫిమేల్ పెడితే ఒక్కొక్క ఎకరం వెనుక ₹30,000 పెట్టుబడి పెడతారు. అది కూడా నేలపాలైంది. ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఈ అకాల వర్షాలు, వడగళ్ల వానలు పడి మిర్చి పంటలు కళ్ళ ముందే నాశనమైనయో, మొక్కజొన్న పంటలు కొద్ది మేరకి ఎక్కడైతే నేలపాలైనయో అవన్నీ కూడా తక్షణమే సర్వే చేయించి ప్రభుత్వం ఆ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. గతంలో ఇన్సూరెన్స్ స్కీమ్ ఉండే, ఈ ప్రభుత్వం రైతు బంధు వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ డబ్బులు కట్టకపోవడం వల్ల రైతులకు ఇక్కడ కూడా మేలు జరగట్లేదు. ఇలాంటి సందర్భంలో రైతులకు ఇంత భరోసా ఉండే, ఆ భరోసా లేకుండా పోయింది. కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెండు కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్తో కలుపుకొని ఇది సర్వే చేయించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. జనగామ జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్కు గణపతి దేవాలయం వద్ద ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జనగామ జిల్లా అధ్యక్షులు బిజ్జల నవీన్ ఆధ్వర్యంలో గోమాత పిడికలు వితరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జనగామ మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున హాజరయ్యారు. సంక్రాంతి పర్వదినాన అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. కార్యక్రమంలో వైశ్య ఫెడరేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఓకే అన్న. పట్టణ ప్రజలకు ఇక్కడికి వచ్చిన మన సోదరులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు గోమయ ఆవు పిడకల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా మన అందరి సోదరులందరికీ కూడా ఆవు పిడకలు ఇవ్వడం, ఈ కార్యక్రమాన్ని చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ, అలాగే కరోనా జాగ్రత్తలు పాటించుకుంటూ ఎక్కువ సమీపంతో పోగకుండా అందరూ ఈ పండుగను ఆనందోత్సవాలతో చేసుకోవాలని చెప్పి ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాం. తెలంగాణ ప్రజలందరికీ సంక్రాంతి భోగి శుభాకాంక్షలతో ఈ యొక్క సంక్రాంతి రోజు గో పిడకల పంపిణీ కార్యక్రమం సంక్రాంతి పర్వదినాలు పురస్కరించుకొని
తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులతో స్వచ్ఛమైన ఆవు పేడతో తయారు చేసిన 7 పిడకలని ప్రతి ఒక్క ఇంట ఇవి వాడితే గోమయ వసతే లక్ష్మి, గోమయంతో ఈ పిడకల్ని ప్రతి ఇంట్లో కాలిస్తే లక్ష్మీదేవిని పూజించినంత సమానంగా టీటీడీ బోర్డు మెంబర్ మురంశెట్టి రాములు గారు సూచనల మేరకు వారి సహాయ సహకారంతో మా జనగామలో ఈరోజు ఈ యొక్క ఉచిత పిడకల పంపిణీ కార్యక్రమం, అలాగే స్వామివారి అక్షంతలు, శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అక్షంతలు, గిరిజనూరు పద్మావతి అమ్మవారి కుంకుమ, వాటితో పాటు ఈ 7 పిడకల కార్యక్రమాన్ని ఈరోజు మా జనగామలోని నెహ్రూ పార్క్ వాస్తు గణపతి దేవాలయం వద్ద ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం మా జిల్లా విఠల్ గారి సలహా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంక్రాంతి సంబరాలు, ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గుండం నర్సయ్య. నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న 5గురి అరెస్టు, 77,000 రూపాయల నకిలీ నోట్లు స్వాధీనం. ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు, ముఖ్య అతిథులుగా మంత్రి, ఎమ్మెల్సీలు. జూబ్లీహిల్స్ లో సంక్రాంతి సంబరాలు, పతంగులు ఎగురవేసిన ఎమ్మెల్సీ గోపీనాథ్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.